నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం గత కొంతకాలంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అయితేనేమి ఎలక్షనీరింగ్ పరంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటగా మేము జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న జనసేనకే మాకు టికెట్ రావాలన్న ఉద్దేశంతో మేమే కాకుండా మా అధిష్టానం కూడా చాలా వరకు కావలి నియోజకవర్గ టికెట్ కంపల్సరీగా జనసేనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసి నాకు కూడా మా అధిష్టానందరూ మా ప్రెసిడెంట్ గారు అయితేనేమి నాదెళ్ల మనోహర్ గారు అయితేనేమి స్వయంగా నాకే చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాక్షస ప్రభుత్వాన్ని పారదోలే విధంగా మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఎన్డీఏ పార్టీలోకి తెలుగుదేశం పార్టీని కూడా భాగస్వామ్యం చేసుకొని పార్టీలో కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మా అధ్యక్షుడు సీట్లను తగ్గించుకొని మరీ ముందుకొచ్చిన కారణంగా కావలిలో మాకు టికెట్ రాకపోవడం ఒక కారణమైతే అయినా కానీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఏ రోజు దీన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. వారు ఆదేశించిన మేరకే ఇంతవరకు నేను ఇన్ఛార్జిగా ఉన్న గత 5 సంవత్సరాల నుంచి ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళే భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు విస్తృతంగా అన్ని మండలాల్లో అయితేనేమి కావలి టౌన్లోనైతేనేమి అన్ని చోట్ల మేము తెలుగుదేశం మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితేనేమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారితో సఖ్యతగా వెళ్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మనస్పర్ధల్లో వచ్చిన కారణంగా కొన్ని తేడాలు రావడం జరిగింది. అది సహజం. ఉన్న పార్టీలోనే కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. అదేవిధంగా మా రఘువర్మ అనే మా చాలా సిన్సియర్ కార్యకర్త నాయకుడు నేను వచ్చిన మొదటి నుంచి కాకుండా అంతకుముందు 2019 ఎలక్షన్లో కూడా ఎంతో ఇదిగా తన సొంత ఖర్చుతో జనసేన పార్టీ అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నా కానీ ఎంతో అభిమానంగా ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ నాకు నేను చేసిన కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సొంతంగా కూడా ఎవరు లేకున్నా తన సొంత డబ్బుతో అన్నదానాలు అయితేనేమి ఈ కోవిడ్ సమయంలో వాళ్ళకి మాస్కులు అయితేనేమి శానిటైజర్లు అయితేనేమి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. తన మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను ఎంతో ట్రై చేశాను, మనోభావాలు దెబ్బతిన్నాయి, తను ఏదో కొన్ని కారణాల వల్ల అయితేనేమి అతను నామినేషన్ వేయటం జరిగింది. కానీ నేను మొదటి నుంచి జనసేన పార్టీ తరఫున ఒక రెబల్ క్యాండిడేట్గా వేయటం మన అధినాయకుడిని విస్మరించిన విధంగా ఉంటుంది. తగ్గించుకో అని చెప్తున్నా కానీ తను ఆ రోజుల్లో కొంచెం వెనక్కి తగ్గటం నేను మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ అదేవిధంగా నామినేషన్ వేసేదాకా వేసి దాన్ని అప్రూవల్ చేయించుకొని అంటే కొద్దిగా ఒక విధంగా గట్టిగా నిలబడగల వ్యక్తి, మొండి వ్యక్తి కాబట్టి వేసుకుంటా పోయాడు. కానీ నిన్న మళ్ళీ లాస్ట్గా చంటి అర్థం చేసుకో విత్డ్రాయల్ టైం దగ్గర పడిపోయింది అని చెప్పేసి మా జాతీయ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి అంటే ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా బొలిశెట్టి సత్య గారు, మీరు కూడా చూస్తుంటారు, బొలిశెట్టి సత్య గారితో ఒకసారి ఆయనతో ఫోన్ చేయించి మాట్లాడి పర్సనల్గా ఆయన తనకి భరోసా పార్టీ తరఫున భరోసా ఉంటాం కాబట్టి అతనికి భరోసా ఇచ్చే విధంగా ఆయనకి మాట్లాడించి విత్డ్రా చేయించుకునే విధంగా అతని చేత ఒప్పించడం జరిగింది. నేను మాట్లాడించి నా మాటని మా అధినాయకుడు మా అధ్యక్షులు మా నాయకులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మాట మీద గౌరవంతో తను ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మేమిద్దరం వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చి విత్డ్రా చేసుకున్నందుకు ఈ మీడియా ముఖంగా అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నుంచి పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ మాకు సహకరిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పనిచేస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. నుంచి జనసేన పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ పార్టీకి నా వైపు నుంచి ఎన్నో రకాలటువంటి నా పాత్ర కీలక పాత్ర పోషిస్తూ నా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వచ్చాను. కానీ 2019 ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ పూర్తిగా ఎవరు చెట్టుకోకరు పట్టుకోకరు అయిన తర్వాత సుధాకర్ గారు వచ్చారు. అందరినీ ఒక దగ్గరికి చేరుస్తూ ఆయన నాయకత్వం బలంగా ఉందని నమ్మి ఆయనతో కలిసి అయితే నేను ముందుకు నడిచాను. కానీ సుధాకర్ గారు ఒక కోవిడ్ టైంలో కొంతమందిని నమ్మి పార్టీ పదవులు అప్పచెప్పిన వారు ఆ రోజు నుంచి పార్టీకి ద్రోహం చేస్తూనే వస్తూ ఉన్నారు. వారి మీద
నేను ఎన్నోసార్లు చర్యలు తీసుకోమని చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. కానీ సుధాకర్ గారు వాళ్ళు మారుతారు, వాళ్ళు మనతో కలిసి వస్తారు, వాళ్ళు మంచి పని చేస్తారు, వారు ఏం చేసినా సరే మనతో కలిసిపోదాం, అంతా మనమే మన జనసైకిల్ అంటే కలుపుకుంటూ పోతున్నారు. నేను ఆయన మాట గౌరవిస్తూ ప్రతిరోజు పార్టీ తరపున జరిగిన ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతూ నా సొంత ప్రోగ్రాంకి అన్నగారిని పిలుస్తూ ఉన్నాను. అలాగే పార్టీతో ముందుకు పోతా ఉన్నాను. కానీ ఈ మధ్య జరిగిన 2024 పొత్తు తర్వాత మేము అనుకున్నాం జనసేన పార్టీకి టికెట్ వస్తుందని. కానీ సుధాకర్ అన్న గారే కన్విన్స్ అయ్యి పర్లేదు మనకి ఎవరికి టికెట్ వచ్చినా ముందుకు పోదామని అందరినీ జనసేన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు మనం కట్టుబడి ఉండాలన్నారు. ఆ మాటకు కూడా మేము కట్టుబడి పొత్తు ధర్మంగా పోదామని అనుకున్నాము. కానీ కొంతమంది జన సైనికులు 10, 20, 30 చిల్లర కోసం పక్క పార్టీ నాయకుల దగ్గర పోయి చేతులు కట్టుకుంటా చిల్లర ఏరుకునే పరిస్థితుల్లో వాళ్ళైతే దిగజారిపోయారు. ఆ దిగజారుడు కార్యక్రమం నాకైతే పూర్తిగా నచ్చలేదు. జనసేన పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా సరే తన జోబుల నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టి ముందుకెళ్తాడు కానీ పక్కన వాళ్ళు డబ్బులు ఆశించడు అనేది నేను బలంగా నమ్ముతాను. జన సైనికులు వాళ్ళ సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు 600 కిలోమీటర్ల అవతల మీటింగ్ పెట్టినా వెళ్తారు. వాళ్ళు బండి మీద వెళ్ళేటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున కావల్లో సుధాకర్ గారు నియమించిన కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, పెద్ద నాయకులు అవ్వచ్చు, చిన్న నాయకులు అవ్వచ్చు, పార్టీ పరువును తాకట్టు పెట్టే విధంగా ముందుకెళ్లారు. ఆ ద్వారా నాకు నచ్చక నేను ఎలక్షన్లో నామినేషన్ అయితే వేశాను. నామినేషన్ తర్వాత వేసిన ప్రతిరోజు నాకు సుధాకర్ గారు పార్టీ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అలాగే పక్క పార్టీ వాళ్ళ బెదిరింపులు వచ్చినాయి, ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్లు ఫోన్ చేశారు. కానీ నేను ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీకి వెన్నుదండగా ఉంటాను. పార్టీ నాకు ముఖ్యం, పార్టీకి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగకూడదనే ఉద్దేశంతో ముందుకెళ్ళాను. కానీ నిన్నటి రోజున సుధాకర్ అన్న గారు నాతో 2 గంటల సేపు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. ఇంకా నేను కొంచెం తగ్గాల్సి వచ్చింది. పొద్దునే మనకు బొలిశెట్టి సత్య గారు ఫోన్ చేసి, చంటి ఇంతవరకు జరిగిన దాని గురించి మర్చిపో, ఇక నుంచి ఈ 10 రోజులు ఎలక్షన్ జరిగిన తర్వాత జనసేన పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రక్షాళన చేద్దాం. ఈ నెల 25 తర్వాత, ఈ నెల ఎలక్షన్ అయిపోయిన 25 తర్వాత మనందరం కూర్చున్నాం. ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిపిస్తాను. కళ్యాణ్ గారితో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఇబ్బందిని పోసపుచ్చినట్టు చెప్పొచ్చు, నీకు అవకాశం నేను కల్పిస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. సుధాకర్ అన్న గారి భరోసాతో ఆయన మాటతో నేనైతే ఈరోజు నామినేషన్ విత్డ్రా చేసుకున్నాను. అదేవిధంగా మీడియా పరంగా చెప్తున్నాను, చిల్లరకి ఆశపడి జనసేన పార్టీ తాకట్టు పెట్టిన ప్రతి ఒక్కరి వెనక తోకలన్నీ కత్తిరించి తోలు తీసే రోజు ముందే ఉంది. గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.